అసలు హైదరాబాద్‌లో బోనాల పండుగ అంటే స్పెషల్‌గా ఎవరికి పండుగ అంటే దొంగలకు పండుగ. స్క్యాచర్‌లకు పండుగ. దొంగలకు, గజ దొంగలకు పండుగ. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు స్వామిరచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయింది కదా! అయితే నేను స్పెషల్‌గా చెప్పేది ఏంది అంటే హైదరాబాద్ బోనాలైతే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ జూలై 16 గోల్కొండ బోనాలు స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఒక 1 మంత్ వరకు బోనాల సందడి అయితే ఉంటది. హైదరాబాద్‌లో బోనాలు అంటే తెలంగాణ స్టేట్ మొత్తం సందడే సందడే ఉంటది. ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే డిస్ట్రిక్ట్‌ల నుంచి వచ్చి హైదరాబాద్ బోనాలైతే చూస్తా ఉంటారు. అంటే వేరే స్టేట్ వాళ్ళు గూడా హైదరాబాద్‌లో ఉంటారు కాబట్టి మెయిన్‌గా నేను చెప్పేది ఏంటంటే అంటే 1 మంత్ ఈ బోనాల సందడిలలో పండుగ ఎవరికి అంటే బోనాలు చేసేటోళ్ళకి గాదు. జేబు దొంగలకు గూడా. చైన్ స్నాక్చర్‌లకు గూడా. వాళ్ళకు సందడి. ఎందుకంటే ఈ పండుగలల్ల బోనాల పండుగలల్ల లక్షలాది మంది వస్తారు. లక్షలాది మంది ఆ బోనాలు, ఆ సంబరాలలో పాల్గొంటా ఉంటారు. వాళ్ళు వేషధారణలు, డప్పు సప్పట్లు, వాళ్ళు చేసే నృత్యాలు వాళ్ళందరిని అన్నీ చూడడానికి ఒక లక్షల మంది అక్కడ వస్తా ఉంటారు బోనాల సంబరాల్లో. అయితే మెయిన్‌గా చెప్పేది ఏంది అంటే, ఆ లక్షల మందిలో వస్తా ఉంటారు కాబట్టి, ఆ లక్ష మందిలనే ఒకడు దొంగ తిరుగుతా ఉంటాడు. అప్పుడే గదా! రద్దీ ఉన్న చోట్లనే వానికి పని ఉంటది. అందుకు స్నేక్ క్యాచర్‌లు గాని, జేబు దొంగలు గాని ప్రతి శాస్త్రం ఉన్నది చూడండి. దొంగకు చెప్పే చాలు అన్నట్టు ఆ లక్షల మందిలలా గుంపులలా దొంగలు పోతా ఉంటారు. కానీ నేను స్పెషల్‌గా చెప్పేది ఏంది అంటే బోనాలు జరుపుకునే వారికి మీరు ఎలాంటి పర్సులు అంటే డబ్బులున్నా, మొబైల్స్ ఉన్నా, ఇలాంటియున్నా జిప్పున్న కవర్‌లేసుకోండి. జిప్పున్న బ్యాగులలో అంటే మీరు భద్రంగా ఉంచుకుంటాడు చూడండి. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే మన తెలంగాణలో బోనాల పండుగ అంటే మంచిగా జరుపుకుంటారు. ఆడపడుచులు మంచిగా బంగారు నగలు అవన్నీ యేసుకుంటా ఉంటారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలే. ఎందుకంటే దొంగలకు ఇదే టైం అని జెప్పేసి వాళ్ళొస్తా ఉంటారు. స్పెషల్‌గా తెలంగాణ పోలీస్ వాళ్ళు గూడా సీసీటీవీలు పెట్టేసి, షీ టీమ్స్ స్పెషల్‌గా ప్రత్యేక బృందాలైతే పెట్టారు. ఏది పెట్టినప్పటికి గూడా మన జాగ్రత్త మనముంటే చాలా బెటరు. ఎందుకంటే స్పెషల్‌గా ఈ వీడియో అవేర్‌నెస్ దొంగలొస్తున్నారు అని జెప్పడానికి స్పెషల్‌గా ఈ వీడియోనైతే తీయడం అయితే జరిగింది. వీడియో అంత లెంత్ లేకున్నా సరే గానీ, నేను చెప్పే సబ్జెక్ట్ మీకు అర్థమైతదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే, మనము చాలా సార్ల ఈ బోనాల టైంలనే దొంగలు పడ్డాయి, డబ్బులు పోయినాయి, నగలు పోయినాయి అని జెప్పేసి చాలా న్యూస్‌లలో ఇన్నాం. కానీ ఈసారి బోనాలు గూడా ఆహ్, సంతోషంగా, సంతృప్తిగా జరుపుకోవాలంటే ఇలాంటి జాగ్రత్తలైతే కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే, పండుగ సంబరాలు ఎట్లయితే జరుపుకుంటారో, మీ భద్రత గూడా మీ వస్తువులు అంటే బంగారం, మొబైల్సు, అమౌంటు ఇవి గూడా చాలా భద్రంగా ఉంచుకోవాలని స్పెషల్‌గా రిక్వెస్ట్ జేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో హైదరాబాద్‌లో ఎవరైతే బోనాలు జరుపుకుంటున్నారో వారికి ఈ వీడియోను షేర్ జేయండి. మీకు ఈ సబ్జెక్ట్ నచ్చినట్టయితే లైక్ జేసి షేర్ జేయండి. ఇప్పటివరకు గూడా నా ఛానెల్ సబ్స్క్రైబ్ జేయకుంటే సబ్స్క్రైబ్ జేసి నాకు సపోర్ట్ జేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.